దయ్యాల్లో చాలా రకాలున్నాయి. కనికలు అనే పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? ఇవి చెరువుల దగ్గర, పాత జలపాతాల దగ్గర ఉంటాయని నమ్ముతూ ఉంటారు. చందు అనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే ఒక అబ్బాయి తన నలుగురు ఫ్రెండ్స్ తో వాళ్ళ ఊరి చివరున్న ఒక చెరువుకి ఈత కొట్టడానికి వెళ్ళాడు. సాయంత్రం 6:20 సూర్యుడు మెల్లగా కిందకు దిగుతున్న సమయం అది. అప్పుడే వాళ్ళందరూ చెరువులోంచి బయటకు వచ్చి వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా చందుకు ఒక విషయం గుర్తొస్తుంది. తన పర్సుని తను ఆ చెరువు దగ్గరే మర్చిపోయాడు. ఆ పర్సులో రేపు కాలేజ్ ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులున్నాయి. ఆ పర్సును తెచ్చుకోవడానికి మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వెళ్దామని చందు వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగాడు. బట్ వాళ్ళెవరూ చందుతో రాలేదు. చందు ఏం చేయలేని స్థితిలో మళ్ళీ చెరువు దగ్గరికి ఒక్కడే అడుగులు వేశాడు. ఆ చెరువు దగ్గరికి వెళ్లి తన పర్సును చేతికి తీసుకొని తల ఎత్తి పైకి చూస్తే మొత్తం చీకటి. ఇప్పటి వరకు ధైర్యంగానే ఉన్న చందు ఒక్కసారిగా తన చుట్టూ అలుముకున్న చీకటిని చూసి భయపడ్డాడు. ఫాస్ట్ గా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడే తన వెనక ఏదో సన్నని అమ్మాయి నవ్వులు తనకు వినిపించడం మొదలయ్యాయి. తన గుండెను అరిచేతిలో పెట్టుకొని మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే తర్వాత రోజు చందు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం చందు వాళ్ళ ఇంటికి వచ్చారు. కానీ చందుకు ఫీవర్ గా ఉందని వాళ్ళ అమ్మ వాళ్ళని పంపించేసింది. అప్పటి నుంచి చందు జీవితం చాలా మారిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలవడం మానేశాడు. వాటితో పాటు చెరువు దగ్గరికి వెళ్ళనందుకే తను మాట్లాడలేదని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారు. చందు బిహేవియర్ లో కూడా చాలా చేంజెస్ వాళ్ళ పేరెంట్స్ గమనించారు. తను ఎప్పుడు ఆడపిల్లలతోనే ఉండేవాడు, వాళ్ళతోనే ఆడుకోవడానికి ట్రై చేసేవాడు. ఇదంతా చూస్తూ గమనిస్తున్న చందు వాళ్ళ నాన్న ఒకరోజు చందుని చాలా ఘోరంగా కొట్టాడు. సడన్ గా రాత్రులు మాయమైపోయేవాడు. ఎప్పుడో తెల్లారుజామున 4 గంటలకి ఇంటికి వచ్చేవాడు. అడిగితే సమాధానం అసలు చెప్పేవాడే కాదు. ఇదంతా చూస్తూ భయపడిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఒక తాంత్రికుడి దగ్గరికి చందుని తీసుకెళ్లారు. ఆ తాంత్రికుడు అంజన వేసి కరెక్ట్ గా 19 రోజుల క్రితం ఆ చెరువు దగ్గర చందుని ఒక కనిక ఆవహించిందని చెప్పాడు. ఈ మాట విన్న చందు వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోయారు. దీనికి ఏం చేయాలని ఆ తాంత్రికుడిని అడిగారు. ఆ తాంత్రికుడు యాసవలి పూజని మొదలు పెట్టాడు. 4 కాలి జీవి యొక్క పశువుని చందుకి తాపించాడు. ఆ పూజ చేసిన 3 రోజులకి చందులో మార్పుల్ని వాళ్ళ పేరెంట్స్ గమనించారు. పెళ్లి కాకుండా ఎలాంటి కోరికలు తీరకుండా చనిపోయిన అమ్మాయిల ఆత్మలే కనికలుగా మారతాయని చెప్తూ ఉంటారు. అలాంటి కనికే చందు జీవితంలో కూడా వచ్చి వెళ్ళింది. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన అకౌంట్ ని ఫాలో అయిపోండి.